రూల్స్ ఎప్పుడో బ్రేక్ చేశారు. వాల్టా నిబంధనలు తుంగలో తొక్కేశారు. పర్యావరణాన్ని దెబ్బతీసేలా వందలాది చెట్లను నరికేశారు. కలర్ గ్రానైట్ కోసం వరంగల్ జిల్లాలో జరుగుతున్న విధ్వంసం ఇది. 4 ఊళ్ళ ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న సున్నితమైన విషయం ఇది. గుట్టను గుల్ల చేస్తూ పచ్చని కొండల్లో విధ్వంసం సృష్టిస్తూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలు కొలన్పల్లి గుట్ట దగ్గర మైనింగ్ మాఫియాకు బలైపోతున్న బతుకుల దీనగాథ ఇప్పుడు చూద్దాం. మైనింగ్కి మరి అధికారులు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చిందనేది వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది యువకులు కేసు పాలేరు, చాలామంది ఇంతవరకు కూడా ఈ మైనింగ్ ఆగలేదు. వనరులను కనుక కోల్పోతే ఆ వనరులను సృష్టించుకోవడం అనేది సాధ్యం కానటువంటి విషయం. 4 గ్రామాలు ఈ గుట్టనే నమ్ముకుని ఉన్నాయి. వందల మంది జీవనోపాధికి ఈ గుట్టే కొండంత అండ. అలాంటి గుట్టను మైనింగ్ మాఫియా గుల్ల చేస్తోంది. ఏ ఊరి ప్రజలకైనా వాళ్ల ఊళ్ళో ఉండే చెరువులన్నా, చెక్ డ్యాంలన్నా, అడవన్నా, గుట్టలన్నా ఓ ప్రేమ ఉంటుంది. వాటితో తెలియకుండానే అనుబంధం ఏర్పడుతుంది. ప్రకృతితో ముడిపడి ఉన్న ఇలాంటి వాటితో పల్లెల్లోని ప్రజలు ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటారు. ఉన్న ఫలంగా ఎవరో వచ్చి మైనింగ్ పేరుతో విధ్వంసం సృష్టిస్తామంటే అంతా ఒక్కటై ఉద్యమిస్తారు. పైగా ఇది ఒక్క ఊరికి సంబంధించింది కాదు, 4 ఊళ్లతో ముడిపడి ఉన్న వ్యవహారం. అందుకే రాయపర్తి మండలం కొలన్పల్లిలో ఉన్న ఈ పెద్దగుట్ట మైనింగ్ వ్యవహారం వరంగల్ జిల్లా మొత్తం హాట్ టాపిక్ గా మారింది. సర్వే నంబర్ 132లో మొత్తం 137 ఎకరాల్లో వ్యాపించి ఉంది ఈ కొండ ప్రాంతం. దీనిపై ఉన్న కలర్ గ్రానైట్ ని క్యాష్ చేసుకునేందుకు మైనింగ్ బ్యాచ్ దిగింది. 2019లో ఓ కాంట్రాక్టర్ ఇక్కడ మైనింగ్ జరిపేందుకు సంబంధిత శాఖ నుంచి 20 ఏళ్లకు అనుమతి తెచ్చుకున్నారు. అయితే కాలుష్య నియంత్రణ మండలి మైనింగ్ శాఖ నుంచి ప్రతి 5 ఏళ్లకోసారి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 5 ఏళ్లు గడువు ముగిసినా ఎలాంటి అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తున్నారు. గుట్టపై వందలాది చెట్లు నరికేసి పెద్ద రోడ్డు వేశారు. తమ జీవితాలతో ముడిపడి ఉన్న పెద్ద గుట్టను లేకుండా చేయాలని చూస్తే తామంతా చూస్తూ ఊరుకోమని కేశవాపురానికి చెందిన కృష్ణ చెప్తున్నారు. ఈ గ్రామాల ప్రజలందరికీ ఈ నష్టం జరుగుతుంది, రైతులకు నష్టం జరుగుతుంది, పర్యావరణం దెబ్బతింటది. ఈ గుట్ట మీద దట్టమైన అటవీ ప్రాంతం లెక్క మినీ ఫారెస్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నన్ని చెట్లు ఈ గుట్ట మీద ఉన్నాయి. దాని ద్వారానే ఈ ప్రజలందరూ ఆరోగ్యంగా బ్రతుకుతున్నారనే ఉద్దేశంతో మేము ఇక్కడ మైనింగ్ చేయొద్దని వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అధికారులను కలవడం జరిగింది. గతంలో దయాకర్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా దయాకర్ రావు గారి దృష్టికి తీసుకపోతే వారు తప్పకుండా ఇక్కడ మైనింగ్ జరగనియను అని హామీ ఇచ్చి చీఫ్ సెక్రటరీ గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. దాని ద్వారా కొన్ని రోజులు ఆపగలిగినాం మైనింగ్ జరగకుండా. ఎప్పుడైతే మళ్ళీ ఎన్నికలు వచ్చి దయాకర్ రావు గారు ఓడిపోయిండో ఇక ఇక్కడ యశస్విని రెడ్డి గారు గెలవగానే వర్క్ స్పీడ్ అయిపోయింది. ఇదే విషయమై గతంలో మేము ఇట్లా ఆపినాం మేడం, మీరు కూడా దయచేసి ఇక్కడ మైనింగ్ జరగకుండా చూడాలి, ఇక్కడ పర్యావరణాన్ని కాపాడాలి, ప్రజలను రైతులను కాపాడాలని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే హామీ ఇవ్వడం జరిగింది. తప్పితే ఇంతవరకు ఇక్కడ మైనింగ్ వచ్చి చూడడం కానీ, ఇక్కడ ఉన్న పరిస్థితులను చూడడమా, రైతులతోటి మాట్లాడడమా, ప్రజలతోటి మాట్లాడడమా చేయకుండా ఇక్కడ మైనింగ్ జరగడానికి కొంత వాళ్ళ సపోర్ట్ కూడా ఉన్నట్టుగానే అనిపించే పరిస్థితులు ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంటే మాకు అనిపిస్తూ ఉంది. మైనింగ్ ని వ్యతిరేకించినందుకు ఈ ప్రాంతంలోని ఎంతో మంది యువకులపై కేసులు నమోదు చేశారని ఇక్కడి యువకులు చెప్తున్నారు. అయినా మైనింగ్ ఆగటం లేదంటున్నారు. గుట్ట మీదే ఆధారపడి బతుకుతున్న తమకు నష్టం చేయొద్దని హరీష్ కోరుతున్నారు. కొన్ని ఇయర్స్ నుండి మా కేశవపురంలో గుట్ట మీద మైనింగ్ జరుగుతుంది. గ్రామస్తులు ఎంతోమంది యువకులు కలిసి ఎంఆర్ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు, మా బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాజీ మంత్రి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. లాస్ట్ టైం జరిగినప్పుడు కేసులైనాయి అందరి మీద. ఇటు కొల్లంపల్లి, ఆరగూడెం, కేశవపురం చాలామంది కేసులైనాయి. ఎంతోమంది యువకులు ఎంతోమంది యువకులు కేసు పాలేరు చాలామంది. అసలు ఈ ప్రాంతాన్ని చూడండి, పచ్చని చెట్లతో ఎంత రమణీయంగా ఉందో. ఎంతటి పచ్చదనం నిండిన ప్రాంతంలో మైనింగ్ విధ్వంసం మొదలైంది. ఈ గుట్టనే నమ్ముకుని కొలన్పల్లి, ఆరిగూడెం, కేశవపురం, జయరాం తండా గ్రామాల ప్రజలున్నారు.
వేలాది మంది జనాభాకు ఈ పెద్ద గుట్టతో అనుబంధం ఉంది. ఇక ఈ గుట్టపై దొరికే గ్రాసంపైనే 4 ఊళ్లలోని పశువులు, మేకలు, గొర్రెలు ఆధారపడి ఉన్నాయి. పైగా మైనింగ్ కోసం జరిపే పేలుళ్లతో ఈ గుట్టను ఆనుకుని ఉన్న గ్రామాల్లోని ఇళ్లకు పగుళ్లు కూడా వస్తున్నాయి. మైనింగ్ పేరుతో ఈ గుట్టను తవ్విస్తే తామంతా జీవనోపాధి కోల్పోతున్నామని వాపోతున్నారు. వాస్తవానికి శ్రీ సాయినాథ్ గ్రానైట్ సంస్థకు అధికారులు 5 హెక్టార్ల పరిధిలో మాత్రమే అనుమతులిచ్చారు. మైనింగ్ జరిగే ప్రాంతానికి అతి సమీపంలోని ప్రభుత్వ పాఠశాల కూడా ఉంది. ఇలాంటి చోట మైనింగ్ జరపటం నిబంధనలకు విరుద్ధం. పైగా గ్రానైట్ కోసం తరచుగా పేలుళ్లు జరుపుతుండటంతో విద్యార్థులు, స్కూల్ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. పేలుళ్ల కారణంగా చదువులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నామని విద్యార్థులు చెప్తున్నారు. మైనింగ్లో బాంబులు శబ్దం వస్తుంది, బాంబులు వేస్తున్నారు. అందువల్ల మా క్లాసెస్ డిస్టర్బ్ అవుతున్నాయి. సార్ క్లాస్ చెప్పినప్పుడు మేము కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాము. మరియు సర్లే ఇంటికి వెళ్ళి చదువుకుందాము, పడుకుందాము అనుకుంటే కూడా మైనింగ్ ద్వారా బాంబుల శబ్దం వల్ల నాకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము. బాంబ్ బ్లాస్టింగ్ ద్వారా మేము మా కాన్సన్ట్రేషన్ చదువుల మీద పెట్టలేకపోతున్నాము. అలాగే భయం అవుతుంది. మా స్కూల్ మొత్తం అదురుతుంది బాంబ్ బ్లాస్టింగ్స్ ద్వారా. దాని ద్వారా ఎయిర్ పొల్యూషన్ కూడా అవుతుంది. మా స్ట్రెంగ్త్ తగ్గిపోవడం అంటే బాంబ్ బ్లాస్టింగ్స్ అవుతున్నాయి, స్కూల్ మీద ఏమన్నా పడుతుంది అని మా పేరెంట్స్ డిఫరెంట్ స్కూల్స్కి పంపిస్తున్నారు. పెద్దగుట్టపై తామంతా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే లింగమతుల స్వామి ఆలయం ఉందని చెప్తున్నారు గ్రామస్తులు. గుట్టకు మరోవైపు చెక్ డ్యాం ఉన్నప్పటికీ అక్రమంగా మైనింగ్ పనులు చేస్తున్నారని చెప్తున్నారు. పక్కనే స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఉంది. ఇక్కడ లింగమంతుల స్వామి టెంపుల్ ఉంది. మేము దైవంగా భావించే గుడులు కూడా ఈ గుట్ట మీద ఉన్నాక కూడా ఇక్కడ మైనింగ్కి మరి అధికారులు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చిందనేది వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది. మేము గతంలో కూడా ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతుందని చెప్పేసి మేము కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి కూడా వాళ్ళకి మేము ఆర్జీ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా సమగ్రంగా దీన్ని సర్వే చేసి ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలకు విరుద్ధంగా జరిగితే ఆపుతామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఏ చర్యలు కూడా తీసుకోలేదు. మైనింగ్ వల్ల తమకు ఇబ్బందులు కలగటమే కాదు, భవిష్యత్తులో తమ జీవనోపాధిని కూడా కోల్పోతామని స్థానికంగా పెద్ద ఉద్యమమే మొదలైంది. 4 గ్రామాల ప్రజలు పర్యావరణ పరిరక్షణ సమితి పేరుతో ఏకమై పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే ఈ 4 ఊళ్ల గ్రామ సభలు మైనింగ్కు అనుమతివ్వొద్దని ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. అయినప్పటికీ రాజకీయ అండతో మైనింగ్ కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయని పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు రాజు చెప్తున్నారు. ప్రజలు వాళ్ళ యొక్క జీవన మనుగడ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దృష్ట్యా మేము చాలా తీవ్రంగా దాన్ని ప్రతిఘటించి దాన్ని అడ్డుకోవడానికి మేము ప్రయత్నం చేశాము. 33 మంది మీద జైలు కనుక చేస్తే ఆ జైలు శిక్ష కూడా అనుభవించి ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో ఆ కేసు పెండింగ్లో నడుస్తూ ఉన్నది. మమ్మల్ని కొందరిని బెదిరిస్తూ, ఈ కేసులో విషయంలో బెదిరిస్తూ వాళ్ళు కాంట్రాక్టర్లు కొందరి ప్రోత్సాహంతో అక్కడ పనులు చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం కూడా తమ యొక్క దృష్టిలో దీన్ని పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు నష్టాన్ని చేకూరుస్తున్నటువంటి ఈ యొక్క పెద్దగుట్ట విధ్వంసాన్ని, పర్యావరణాన్ని రక్షించేటువంటి దానికి వాళ్ళ ప్రజాప్రతినిధులు కూడా కృషి చేయాలని కోరుతూ, గుట్టపై మైనింగ్ ను 4 గ్రామాల ప్రజలు వ్యతిరేకించడంతో అప్పుడు మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్రావు పనులను నిలిపివేయించారు. దాంతో గ్రామస్తులంతా పెద్దగుట్టను కాపాడుకున్నామని సంతోషపడ్డారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 2 వారాల తరువాత తిరిగి గుట్టపై మైనింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన మొదలయ్యాయి. ఎన్నికల ప్రచారంలో పెద్దగుట్టను కాపాడుతామని హామీ ఇచ్చిన నేతలు ఇప్పుడు తమను పట్టించుకోవటం లేదంటున్నారు గ్రామస్తులు. మేము అనుకున్న ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం, మాకు మంచి చేస్తానని ఎమ్మెల్యే గెలిపించుకొని ఇంతవరకు కూడా ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడలేదు మాకు. ఇప్పుడు మేడం ఏం చెప్తుంటే ప్రజల కోసం మేము వచ్చినామని చెప్తుంది. ఏ రోజు కూడా వచ్చి మేడం మాకు మేము ఉన్నామని ధైర్యం వేయలేదు. దయచేసి మేము ఇప్పటివరకు కూడా మేడం వచ్చి స్పందించలేదు. మండలం నుండి కార్యకర్తలు వచ్చి స్టార్టింగ్లో ఆపిల్లు, ఇప్పుడు కూడా మేడం మొత్తం
ఇక్కడ ఉన్న జేసీబీలన్నీ మొత్తం తొలగించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం గ్రామస్తులందరం. గతంలో పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గుట్టపైకి వెళ్లి గ్రామస్తులు మైనింగ్ పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ ప్రాంతంలో విధ్వంసం జరుగుతోందనే ఆగ్రహంతో ఓ జేసీబీకి నిప్పు కూడా పెట్టారు. ఈ ఘటనలో పోలీసులు 33 మందిపై కేసులు నమోదు చేశారు. అంతేకాదు ఈ పెద్ద గుట్టపై మైనింగ్ కార్యకలాపాలకు అనుమతులివ్వొద్దంటూ కొందరు పర్యావరణ ప్రేమికులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశం ఇంకా విచారణలోనే ఉన్నా మైనింగ్ మాత్రం ఆగటం లేదు. వేలాది మంది జీవితాలతో ముడిపడి ఉన్న గుట్టపై మైనింగ్ కార్యకలాపాలు వెంటనే నిలిపివేసేలా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని 4 గ్రామాల ప్రజలు కోరుతున్నారు.